Subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో జోస్ బట్లర్ లేకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీని యువ ఆటగాడు హ్యారీ బ్రూక్కు అప్పగించారు. తొలి 2 వన్డేల్లో ఇంగ్లాండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే 3వ వన్డేలో కెప్టెన్ బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ను విజయపథంలో నడిపించడమే కాకుండా కెప్టెన్గా తన పేరిట ఓ అద్వితీయ రికార్డును సృష్టించాడు. ఈ విషయంలో ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, జో రూట్ సహా ఇంగ్లాండ్ కెప్టెన్లందరినీ బ్రూక్ అధిగమించాడు. హ్యారీ బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కాపాడుకుంది. బ్రూక్ ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా నిలిచాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్లందరినీ వెనకేసుకొచ్చాడు. బ్రూక్కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. 2023 జనవరిలో తన వన్డే కెరీర్ను ప్రారంభించిన బ్రూక్ ఇప్పటి వరకు 18 వన్డేలు ఆడాడు. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 560 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 35 మరియు స్ట్రైక్ రేటు 99.47గా ఉంది. బ్రూక్ ఇంగ్లాండ్ తరపున 3 ఫార్మెట్లలో ఆడతాడు. అయితే బ్రూక్ ఇలానే ఆడితే బట్లర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు పర్మనెంట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 82 బంతుల్లో 60 పరుగులు, అలెక్స్ క్యారీ 65 బంతుల్లో అజేయంగా 77 పరుగులు, క్యామరూన్ గ్రీన్ 42 పరుగులు, ఆరోన్ హార్డే 44 పరుగులు, గ్లెన్ మ్యాక్స్వెల్ 30 పరుగులు చేశారు. 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు బ్యాడ్ ఆరంభం లభించడంతో 11 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ వికెట్లు కోల్పోయింది. విల్ జాక్వెస్ మరియు హ్యారీ బ్రూక్ 3వ వికెట్కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టును తిరిగి సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారు. జాక్వెస్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్రూక్ లియామ్ లివింగ్స్టోన్ 33 నాట్అవుట్తో కలిసి 5వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లాండ్ స్కోర్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగుల వద్ద ఉండగా విజయానికి 74 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా వర్షం కురిసింది. డిఎల్ఎస్ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ను 46 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.